వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను అధికారులు ఎందుకు అంచనా వేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ప్రశ్నించారు. మండలంలో అకాల వర్షంతో నష్టం జరిగిన రామ్ లక్ష్మణల్పల్లె, అవునూర్, కొండాపూర్, పోతుగల్, సేవాలాల్ తాండా, గన్నేవారిపల్లి గ్రామాల్లో పంటలను పార్టీ నేతలు పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతూ తహసీల్దార్ మునిందర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, నాయకులు ఓరుగంటి తిరుపతి, ఉచ్చిడి బాలరెడ్డి, పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే వెంటనే ఆదుకోవాలి. నిర్దేశించిన రాజ్యం కానీ రైతేసిన రాజ్యం కానీ బాగుపడదని చెప్పి కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వరేయద్దు, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొన్నదట, వరి కంటే ఊరే ముద్ద అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట మాట్లాడతాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు వరి ధాన్యం కొనుగోలులో దుమ్మెత్తి పోసిన సంగతి అంతా మీకు తెలుసు. మరి రైతే రాజైంది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ రోజు దళారులు కొంటా ఉంటే మరి రైతు కళ్ళం దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు డబ్బు చెల్లించే విధంగా సకాలంలో కార్యక్రమం నిర్వహించిన సంగతి మీకు అందరూ తెలిసిందే. మరి అప్పుడు ప్రతికూల పరిస్థితులు వాతావరణం వచ్చినప్పుడు రాళ్ల వర్షమే కానీ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెంటనే ప్రజలకు నష్టపరిహారం అందించబడింది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళ ఉనికిని కాపాడులో దాదాపు 21,300 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి వరి రైతు మరి ఈ అకాల వర్షాల వల్ల, వడగళ్ళ వాన వల్ల ఎంతో నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 6 తడి అంటే 24 గంటలు పొలాన్ని నమ్ముకొని మరి రైతులు వాళ్ళ యొక్క శ్రమను తర్వాత వారి యొక్క పెట్టుబడిగా పెట్టి మరి క్రాప్ వచ్చే సమయానికే ఈ అకాల వర్షం వల్ల వాళ్ళు పంట నష్టం చాలా విపరీతంగా జరిగింది. మరి ఇప్పుడే పరిశీలించడం జరిగింది. మరి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వారికి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా మనకే చాలా బాధాకరమైనటువంటి విషయం మనం ఇప్పుడు వెలుగు చూడడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితిలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 8 సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి పంట నష్టం జరిగినా వెంటనే వారి యొక్క ఖాతాలలో ఇన్సూరెన్స్ పంటల బీమా వర్తింపజేయడం జరిగింది. కానీ ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారంలోకి వచ్చి రైతులను విస్మరించడమే కాకుండా ఏనాడు కూడా రైతులకు వాళ్ళను ఆదుకోవాలనే చిత్తశుద్ధి కూడా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇటీవల దాదాపు పోతుగలు, ముస్తాబాద్, పోతుగలు, తర్వాత గూడెము, ఆవునూరు, గన్నేవారిపల్లె, కొండాపూరు ఈ ప్రాంతం నుంచి చాలా వరకు దాదాపు 1 కిలో నుంచి 1.5 కిలోల రాయి కూడా పడడం జరిగింది. మనం వాట్సాప్లలో కూడా రావడం జరిగింది. మరి ఇలా ఉట్టిన ఢిల్లీకి కొత్తది వాళ్ళే తయారు చేసుకున్న ఫ్లైటు, వాళ్ళు కొనుక్కున్న ఫ్లైటు పట్టుకొని ఉరుకుతున్నావు. కానీ మరి నా సిరిసిల్ల నియోజకవర్గంలో రైతులు నష్టపోయారు. మరి వడగళ్ళ వారితో వడ్లన్నీ రాలిపోయినాయని ఇంత సోయి కూడా లేదు ఇవాళ కేటీఆర్కు. ఇవాళ నీళ్ళు రైతులు ఎట్లా నమ్ముతారని చెప్పి నువ్వు ముక్కున వేలేసుకొని నీ మనస్సాక్షిగా నువ్వు ఒక్కసారి ఆలోచించాలి ఈ రైతుల పక్షాన.